మీకు తెలుసా? యేసుక్రీస్తు వారు తనని తాను ఒక పాముతో పోల్చుకున్నారంట. సీరియస్‌లీ అండి. నేను గూడా షాక్ అయిపోయినాయి. దేవుడేంది పాముతో పోల్చుకున్నాడేంది? పామంటే సైతాను, శాపం అంటారు గదా! మరి ఎలా పోల్చుకున్నారు? నేను అబద్ధం ఆడతలే. యోహాను సువార్తలో రాయబడి ఉంది. యోహాను సువార్త 3:14 ఇంకా 15 వచనంలో ఏముందుందంటే, ఎలా అయితే మోషే వారు అరణ్యంలో పాముని ఎత్తారో, అలా మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు నా పాపాల కోసం ఎత్తబడతారని. షాకింగ్ గదా! అయితే కొంచెం మనం బ్యాక్‌కెళ్తే హిస్టరీలో అంటే మోషే వారు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచెల్లి ఎప్పుడైతే విడిపించారో, వీళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు గదా! అయితే దేవుడు వాళ్ళకు మన్ననిచ్చాడు, బండ నుంచి నీళ్ళిచ్చాడు. కానీ ఈళ్ళెప్పుడు సనుగుతా ఉన్నారనమాట. అయితే దేవుని ఉగ్రత వాళ్ళపై ఎలా వచ్చిందంటే, విషకరమైన పాములు అంటే విషంతో నిండిన పాములు వాళ్ళని కాటేసి చంపుతున్నారనమాట. అయితే వీళ్ళందరూ వెళ్లి మోషే వారిని మీరు ఎలా అయినా దేవుని ప్రార్థించండి, మమ్మల్ని రక్షించండి అంటే, మళ్ళా మోషే వారు వెళ్లి దేవుడిని అడిగితే దేవుడేమన్నాడంటే, ఒక ఇత్తడితో చేయబడిన పాముని మీరు ఇలా టెంట్స్ మధ్యలో పెట్టుమన్నాడు. అంటే నిలబెట్టమన్నాడు. అంటే ఎప్పుడైతే పాము కాటేస్తదో వాళ్ళు వెళ్లి ఆ ఇత్తడి పాముని చూస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు. ఇక్కడ ఇత్తడితో చేయబడిన పాముది ఏం ఇక్కడ శక్తి కాదండి. దేవుని మెర్సీ అంటే దేవుని కరుణ ఏదైతే ఉందో ఆహ్, ఆ పాము ద్వారా అంటే వాళ్ళకు దేవుడు కరుణించి వాళ్ళని స్వస్థపరుస్తున్నాడనమాట. మరి ఇప్పుడు ఈ పాము దేవుడు ఏంటిది అంటే యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారంటే, ఎలా అయితే ఆ అరణ్యంలో పాము ఎత్తబడదో, అలా మనుష్య కుమారుడు సిలువలో ఎత్తబడితే, నా పాపాలు అంటే నా శాపాలు ఏదైతే ఉంటాయో, అవన్నీ యేసుక్రీస్తు వారి మీద మోపబడి మనకు విడుదల చెందుతాయనమాట. ఓహో! అంటే ఆయనే ఎంత తనను తను తగ్గించుకున్నాడంటే, ఆ శాపమంతా తన పైన మోపుకొని, నీకు నాకు విడుదలిచ్చారండి. ఎంత గొప్ప ప్రేమ గదా! ఇలాంటి ఏదైనా విషయాలు మీకు తెలిస్తే, ఇంకా బైబిలికల్ ఇంకా ఏమైనా తెలుసుంటే నాకు చెప్పండి. ఈవెన్ ఐ వాంట్ టు లెర్న్ మోర్.